అందరికీ నమస్కారం. నేటి వీడియోలో ఆవిరి కంప్రెసర్ సిస్టమ్ మరియు ఆవిరి శోషణ వ్యవస్థ యొక్క వివిధ శీతలీకరణ పరికరాల కంప్రెసర్ను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. లక్ష్యాలు: ఈ వీడియో చివరిలో మీరు వీటిని చేయగలుగుతారు. 1. వివిధ శీతలీకరణ పరికరాలను గుర్తించండి. 2. సిస్టమ్ను గుర్తించండి మరియు చక్రాన్ని గుర్తించండి. 3. ఆవిరి కుదింపు వ్యవస్థ యొక్క భాగాలను గుర్తించండి. 4. ఆవిరి శోషణ శీతలీకరణ చక్రాన్ని గుర్తించండి. ఈ ప్రాక్టికల్ కోసం అవసరమైన పరికరాలను సేకరిద్దాం. ఆవిరి కంప్రెషన్ సిస్టమ్ 1, ఆవిరి శోషణ వ్యవస్థ 1, విధానం టాస్క్ 1, వివిధ శీతలీకరణ పరికరాలను గుర్తించండి. 1. మనం రెఫ్రిజిరేటర్ భాగాలను పరిశీలిద్దాం. 2. విజిబుల్ కూలర్ యొక్క భాగాలను చూద్దాం. 3. మనం వాటర్ కూలర్ యొక్క భాగాలను పరిశీలిద్దాం. 4. డీప్ ఫ్రీజర్, ఐస్ క్యాండీ ప్లాంట్, సాఫ్ట్ మెషిన్. టాస్క్ 2, ఆవిరి కంప్రెసర్ సిస్టమ్ని గుర్తించండి మరియు సైకిల్ భాగాలను గుర్తించండి. సీరియల్ నెంబర్ 1, సిస్టంలోని భాగాలను గుర్తించండి. 1. కంప్రెసర్ మోటార్. 2. డిశ్చార్జ్ లైన్. 3. కండెన్సర్. 4. లిక్విడ్ లైన్. 5. రిసీవర్. 6. ఫిల్టర్ లేదా డ్రైవర్. టాస్క్ 3, ఆవిరి కంప్రెషన్ సిస్టమ్ యొక్క భాగాలను గుర్తించండి. 1. కంప్రెసర్. కంప్రెసర్ యొక్క పని శీతలీకరణకి అవసరమైన పంపింగ్ చర్యను అందించటం. ఇది ఆవిరి పోరేటర్ నుండి చూషణ లైన్ ద్వారా చల్లని శీతలీకరణని ఆకర్షిస్తుంది. ఇది కంప్రెస్ చేసి కండెన్సర్లోకి విడుదల చేస్తుంది. అక్కడ అది ద్రవీకరించబడుతుంది. కంప్రెస్డ్ గ్యాస్ కండెన్సర్లోకి ప్రవేశించే సమయంలో ఉష్ణోగ్రత మరియు పీడనంలో పెరుగుతుంది. 2. కండెన్సర్. కండెన్సర్ యొక్క ముఖ్య ఉద్దేశం రెఫ్రిజిరేటర్ లోపల నుండి వేడిని గ్రహించిన శీతలకరణ నుండి వేడిని విడుదల చేయటం. అధిక పీడన, అధిక ఉష్ణోగ్రత శీతలకరణ వాయువు కండెన్సర్లోకి ప్రవేశించినప్పుడు అది పరిసర వాతావరణానికి వేడిని విడుదల చేస్తూ ఒక వాయువు నుండి ద్రవంగా ఒక దశ మార్పుకు లోనవుతుంది. 3. డిశ్చార్జ్ లైన్. రెఫ్రిజిరెంట్ కంప్రెసర్ ద్వారా కంప్రెస్ చేయబడిన తర్వాత అది వేడి మరియు ఒత్తిడికి గురవుతుంది. డిశ్చార్జ్ లైన్ ఈ వేడి రెఫ్రిజిరెంట్ ఆవిరిని శీతలీకరణ ప్రక్రియను ప్రారంభించడానికి కంప్రెసర్ నుండి దూరంగా తీసుకువెళ్తుంది. 4. లిక్విడ్ లైన్. రెఫ్రిజిరెంట్ కండెన్సర్ కాయిల్లో ఘనీభవించిన తర్వాత అది అధిక పీడన ద్రవంగా మారుతుంది. ఈ అధిక పీడన ద్రవ రెఫ్రిజిరెంట్ విస్తరణ పరికరానికి తెలియజేయడానికి లిక్విడ్ లైన్ బాధ్యత వహిస్తుంది. ఇది ఇవాపరేటర్ కాయిల్స్ లోకి దాని ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. 5. రిసీవర్. రిసీవర్ సిస్టంలోని రెఫ్రిజిరెంట్ ప్రవాహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది విస్తరణ పరికరానికి ద్రవ రెఫ్రిజిరెంట్ యొక్క స్థిరమైన సరఫరాను నిర్ధారిస్తుంది. ఇది శీతలీకరణ కోసం రెఫ్రిజిరెంట్ ఇవాపరేటర్ కాయిల్స్ లోకి ప్రవేశించే రేటును నియంత్రిస్తుంది. 6. ఫిల్టర్ లేదా డ్రైవర్. ఫిల్టర్ డ్రైయర్ 2 ప్రధాన ప్రయోజనాలను అందిస్తుంది. రెఫ్రిజిరెంట్ నుండి కలుషితాలు మరియు తేమను ఫిల్టర్ చేయడం మరియు అదనపు రెఫ్రిజిరెంట్ ఆయిల్ కోసం రిజర్వాయర్ గా పనిచేయడం. 7. థర్మోస్టాట్ బల్బ్. థర్మోస్టాట్ బల్బ్ ఉష్ణోగ్రత సెన్సిటివ్ పదార్థాన్ని కలిగి ఉంటుంది. తరచుగా వాయువు లేదా ద్రవం దాని చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత ఆధారంగా విస్తరిస్తుంది లేదా కుదించబడుతుంది. బల్బు సాధారణంగా తాజా ఆహార కంపార్ట్మెంట్ లేదా రెఫ్రిజిరేటర్లోని ఫ్రీజర్ విభాగంలో ఉంటుంది. 8. రిలే. రిలే విద్యుత్ స్విచ్ గా పనిచేస్తుంది. ఇది కంప్రెసర్ మోటార్ కు సర్క్యూట్ ను తెరుస్తుంది లేదా మూసివేస్తుంది. రెఫ్రిజిరేటర్ లోపల ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉందని థర్మోస్టాట్ సంకేతాలు ఇచ్చినప్పుడు రిలే సర్క్యూట్ ను మూసివేస్తుంది. విద్యుత్ శక్తి కంప్రెసర్ కు ప్రవహిస్తుంది. 9. కూలింగ్ కాయిల్. కూలింగ్ కాయిల్ అనేది శీతలీకరణ వ్యవస్థలో భాగం. ఇక్కడ విస్తరణ వాల్వ్ నుండి ప్రవేశించే ద్రవ శీతలీకరణి ద్రవం నుండి ఆవిరికి దశ మార్పుకు లోనవుతుంది. ఈ ప్రక్రియను తక్కువ ఉష్ణోగ్రత మరియు తక్కువ ఉష్ణోగ్రత ప్రక్రియ అంటారు. టాస్క్ 4, ఆవిరి శోషణ వ్యవస్థ మరియు చక్రాన్ని గుర్తించండి. కండెన్సర్. కండెన్సర్ సాధారణంగా గాలి లేదా నీటి ద్వారా చల్లబడే కాయిల్స్ లేదా ట్యూబ్లను కలిగి ఉంటుంది. వేడి రెఫ్రిజిరెంట్ వాయువు ఈ కాయిల్స్ ద్వారా ప్రవహిస్తుంది.
అది పరిసర పర్యావరణానికి గాలి లేదా నీరు వేడిని విడుదల చేస్తుంది. ఇది రెఫ్రిజిరెంట్ శక్తిని కోల్పోయేలా చేసి దానిని ద్రవ స్థితికి మారుస్తుంది. సెపరేటర్ ఈ రెండు భాగాలను వేరు చేయడానికి సహాయపడుతుంది. రెఫ్రిజిరెంట్ సిస్టమ్ ద్వారా దాని చక్రాన్ని కొనసాగిస్తున్నప్పుడు చమురు కంప్రెసర్కు తిరిగి వచ్చేలా చేస్తుంది. అబ్జార్బర్ శోషణ యొక్క ప్రాథమిక ప్రయోజనం ఇవాపరేటర్ నుండి విడుదలైన రెఫ్రిజిరెంట్ ఆవిరిని గ్రహించడం. జనరేటర్ యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం గతంలో శోషకంలో శోషించబడిన సాంద్రీకృత ద్రావణం నుండి రెఫ్రిజిరెంట్ ని విడుదల చేయడం. రీక్యాప్: ఈ వీడియో సెషన్లో ఎలా చేయాలో మనం చర్చించాం. 1. వివిధ శీతలీకరణ పరికరాలను గుర్తించండి. 2. సిస్టమ్ను గుర్తించండి మరియు చక్రాన్ని గుర్తించండి. 3. ఆవిరి కుదింపు వ్యవస్థ యొక్క భాగాలు గుర్తించండి. 4. ఆవిరి శోషణ శీతలీకరణ చక్రాన్ని గుర్తించండి.